హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గుడ్డు కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గుడ్డు కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్రని యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే తింటున్నప్పుడు రుచిగా పంటికి తగులుతూ ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కారాన్ని అయితే డీప్ ఫ్రైలా ఆపకూడదు, జస్ట్ కలుపుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్ని 2 ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎల్లోను కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఎల్లో అంత ఇష్టమైతే ఉండదు, అందుకోసం అనేసి నేను ఎల్లో అయితే తీసేసాను. ఓన్లీ ఎగ్ వైట్ అయితేనే యాడ్ చేశాను. అంతేనండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గుడ్డు కారం రెడీ.